దేశాలకే కాదు, సర్వభూమికి రాజు. ఈ జ్ఞానులు అర్పించిన బంగారంలో ఉన్నటువంటి మర్మమే అది. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు చెప్పారు, చెప్పకనే చెప్పారు, తూర్పు దేశం నుండి వచ్చి చెప్పారు ప్రపంచానికి, ఈయననే రాజు, ఈయన యూదుల రాజుగా పుట్టిన వాడు మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు, సర్వభూమికి ప్రపంచానికి రాజు. అలా 7వ వచనం చూడన్న, 7వ వచనంలో రాసింది మరొక మాట, ఈయన సర్వభూమికి రాజు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడుడి. రమ్యంగా కీర్తనలు పాడండి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. ఆయన అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. 8వ వచనం, దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. అదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికీ రాజు ఈయననే.